హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మీకు జెన్యూన్ రివ్యూస్ అండ్ న్యూస్ కోసం మీరు ఈ ఛానల్ ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం రామ్ చరణ్ రెడ్డి వచ్చిన గేమ్ చేంజర్ ట్రైలర్ రివ్యూ తెలుసుకుందాం. డైరెక్టర్ బై శంకర్. ఈ సినిమా మనకి రివెంజ్ స్టోరీలా కనపడతా ఉండింది. తండ్రి యొక్క కోరిక నెరవేర్చడానికి కొడుకు ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది సినిమా స్టోరీగా కనపడతా ఉండింది. ఇందులో మనకి రామ్ చరణ్ అప్పన్నగా అతని కొడుకుగా యాక్ట్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉండింది. కానీ మధ్యలో మరి ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకు వచ్చింది? నాకు తెలిసి ఐపీఎస్ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు అతని యాంగర్‌కి తగ్గించుకోమనంటే దాని ద్వారా అతను మారి ఐఏఎస్ ఆఫీసర్ అయినట్టు తెలుస్తా ఉండింది. అలాగనే మనకి ఇంట్రడక్షన్ ట్రైలర్ సీన్‌లో చూపించినట్టుగా కియారా అద్వానీతో మ్యారేజ్ అయితున్నప్పుడు, మ్యారేజ్ దగ్గర నుంచి ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు జరిగే పెద్ద యాక్షన్ సీక్వెన్స్ మనకక్కడ తెలుస్తా ఉండింది. కానీ ఈ సినిమాలో మనకి ట్రైలర్‌లో క్లియర్‌గా 2, 3 సార్లు 'వైజయ్ సూర్య' అతన్ని హింసించి, అతన్ని కట్టేసి ఏదో యాక్షన్ ఎపిసోడ్‌లా కనిపిస్తా ఉండింది. మరి అన్ని సార్లు ఎలా దొరికిపోయాడు? లేదంటే ఇది డబుల్ యాక్షన్ ఉండిందా? న్యూ జనరేషన్‌లోనే అనేది తెలియాలి మనకి. అయితే గ్రాండియర్‌గా మాత్రం సినిమాని తన రేంజ్‌లో చూపించాడు శంకర్. ఆ విషయంలో మాత్రం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే 'ఇండియన్ 2' ట్రైలర్‌ను ఈ ట్రైలర్‌ని కంపేర్ చేసినప్పుడు మనకి ఈ సినిమాలో చాలా గ్రాండియర్ కనిపిస్తా ఉంది. పాటల్లో కూడా చాలా రిచ్‌నెస్ కనిపిస్తా ఉండింది. మనకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే అంతగా అనిపించట్లేదు. బట్ పాటలు మాత్రం పిక్చరైజేషన్ బాగున్నాయి కాబట్టి సాంగ్స్ కూడా బాగానే జనాలకి ఎక్కినాయి కాబట్టి చూడాలి మరి సినిమా థియేటర్‌లో ఎలా పేలుతాయి ఏందనేది. అలానే 'ఎస్ జె సూర్య' యాక్టింగ్ కూడా బాగానే ఉండేటట్టు అనిపిస్తుంది. కాకపోతే కొన్ని చోట్ల అతి కూడా అనిపిస్తా ఉండింది ఇద్దరు యాక్షన్స్‌లోనూ. కాకపోతే మరి సినిమాలో ఉన్న కంటెంట్ దాన్ని ఓవర్‌కమ్ చేస్తదని మనం ఆశిద్దాం. ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ రివ్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ వెరీ మచ్.